హాయ్, అందరూ బాగున్నారా? ఇప్పుడే మనం కాణిపాకంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే కాణిపాకం ఎంట్రన్స్ అనమాట. ఆర్చిలో గుండా లోపలికి వెళ్తే మనం కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానానికి వెళ్తాం అనమాట. రండి చూద్దాం. కాణిపాకంలోకి ఎంటర్ అయ్యాము. ఇది కళ్యాణ మండపం. అయ్యప్ప స్వాములు దర్శనం ముగించుకొని తెలుగు ప్రయాణం అయ్యారు ట్రావెల్ బస్సులో. ఇక్కడ ఒక చిన్న నది ఉంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్ళి కూడా లెఫ్ట్ వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట మనం లెఫ్ట్కి. ఇక్కడ కూడా ఒక ఆర్చి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. చూస్తున్నారు కదా, అంతా కాణిపాకం అనమాట. ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ టోకెన్ తీసుకోవాలి ఇప్పుడు మనం. మేబీ 60 రూపీస్ ఎంత ఉంది. ఎంత స్వామి? 60 రూపాయలు టోల్ గేట్ ఛార్జీ. ఈరోజు సండే కదా, రద్దీ కూడా బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. ఎక్కడెక్కడ మార్కెట్స్ అన్నీ పెట్టారు. అదిగాక అయ్యప్ప స్వాములు ఎక్కువగా వచ్చి ఉంటారు. బహుశా శబరిమల వెళ్ళే యాత్రికులందరూ కూడా మొదటగా కాణిపాక దర్శనం చేసుకొని బయలుదేరి వెళ్తుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టాయిలెట్స్ ప్లస్ మనం స్నానాలు చేయడానికి వసతి ఉంటుంది అక్కడ. ఇది పార్కింగ్ అనమాట. చూస్తున్నారు కదా, అంతా కార్ పార్కింగ్ ఏరియా ఇది.
వెహికల్స్ బాగానే ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి బాగా, అంటే రద్దీ ఎక్కువగానే ఉండొచ్చు బహుశా. చూస్తున్నారు కదా, ఇవి కూడా అన్నీ పార్కింగ్. బాగా క్లీన్ చేస్తున్నారు, వాళ్ళు లేకపోతే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. ఇటు వస్తే ఏంటంటే కొంచెం టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చామన్నమాట మనం. ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది పార్కింగ్ అనేది, అట్లాగే ఇక్కడ వాష్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, కొంచెం నీట్గా ఉంటాయి వాష్రూమ్స్ కూడా. ఇక్కడ కొత్తగా కట్టారనమాట. ఇక్కడ రూమ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. మనకి 400-500 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట రూమ్స్ కూడా. చూడండి, బుల్లి అయ్యప్ప స్వాములు. ఇక్కడ కార్ ఎక్కడైనా కూడా మార్జిన్లో చూసుకొని పార్క్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ పార్క్ చేద్దాం. చూసారా, ఎదురుగా టాయిలెట్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ మనకి. చూసారా, ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది, ప్లస్ ఏంటంటే నీట్గా ఉంటాయి అన్నమాట. నేను కార్ అక్కడ పార్క్ చేశాను. కొత్త సంవత్సరం వస్తుంది కదా, న్యూ ఇయర్ అనేది. దానికోసం ఏంటంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని మొత్తం బార్కెట్స్, క్యూ లైన్స్ అన్నీ కూడా పెంచారన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే దేవస్థానం. ముఖద్వారానికి వెళ్ళి చూపిస్తాను. ఇది క్యూ లైన్స్ అన్నమాట, క్యూ కాంప్లెక్స్ ఇది. అది ప్రసాదం కౌంటరు. స్వామివారి నిజరూప దర్శనం వేళలు చూడండి. కెమెరాస్, మొబైల్స్ అక్కడ భద్రపరచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్ అన్నమాట, కోనేరు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. చూస్తున్నారు కదా, ఇదంతా కోనేరు అన్నమాట. చూడండి, ఒకే రాయితో ఎంత ఎత్తున ధ్వజస్తంభం చెక్కారు. ఇది కాణిపాకంలోని వరదరాజస్వామి వారి దేవస్థానం అన్నమాట.
మీరు చూస్తుంది మణికంఠేశ్వర స్వామి వారి దేవస్థానం. మేడం ఇక్కడ మనకి మణికంఠేశ్వర స్వామి వారి ఆలయము, వరదరాజస్వామి ఆలయము, నక్షత్రవనము, గోశాల, రాహుకేతు నాగదోష పరిహార మండపము, ఇది దేవస్థానం వెనక వైపు అన్నమాట. ఈ స్వామివారి స్వర్ణరథ మండపం, గోశాల అన్నమాట, గోకులం. ఇటువైపు భక్తులందరూ స్వామివారి దర్శించుకొని వెనక వైపు నుంచి బయటకు వస్తున్నారు. ఇది ప్రసాద కేంద్రం. లడ్డు, అభిషేకం లడ్డు వచ్చి 75 రూపీస్. అట్లాగే పులిహోర వచ్చి 10 రూపీస్ అన్నమాట. మనం చిన్న లడ్డు కావాలి అంటే 15 రూపాయలు. వడ 10 రూపీస్. ఇవి ధూప్ స్టిక్స్, అగరబత్తీలు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే వాటర్ ఫెసిలిటీ అన్నమాట, త్రాగునీరు. కళ్యాణ మండపం పేర్లు, వాటి అద్దె వివరములు. కార్యనిర్వహణాధికారి కార్యాలయం. చెట్టు చూడండి ఎంత పెద్దదో, ఎన్ని సంవత్సరాల వయసు ఉందో. ఇది గణేష్ సదన్ అన్నమాట. రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇదే అన్నప్రసాద కేంద్రం అన్నమాట. ఇక్కడ క్యూ లైన్లో నుంచొని ఇది ఎంట్రన్స్. ఈ బిల్డింగ్లో కింద మనకి స్వామివారి అన్నప్రసాదం పెట్టారన్నమాట. అలాగే పైన ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇదే స్వామివారి ఉచిత అన్న ప్రసాద సముదాయం. ఉదయం 11 గంటల నుంచి 3:30 వరకు అన్నప్రసాదం లభిస్తుంది. భక్తులు వచ్చిన వాళ్ళు గమనించి వచ్చి స్వామివారి అన్నప్రసాదం భుజించవలసిందిగా కోరుచున్నాం. ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ లాగా మనకి అన్నప్రసాదం కౌంటర్ పక్కగా ఈ విధంగా ముందుకు వెళ్తే మనకి లేడీస్కి అలాగే జెంట్స్కి సపరేట్గా స్నానపు గదులు, వాష్రూమ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి. చూసారు కదా అన్ని డీటెయిల్స్. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి స్వామివారి దర్శనం ముగించుకొని వస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అంతవరకు సెలవు.